చెప్పండి. ఆంధ్రాలో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? ఎందుకంటే తనకి ఏ పదవి లేకపోయినా కానీ అన్ని మంచి పదవులు చేస్తున్నారు, అన్ని మంచి చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కావాలని కోరుకుంటున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు పొత్తులతో వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏంటి పొత్తులతో వస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఎంతతో వచ్చినా ఆయనే వస్తాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నారు? ఎంత అభిమానం మా దగ్గర, అంటే పొలిటికల్ పరంగా బాగా చేస్తాడు అనుకుంటున్నారు. చేస్తున్నారు కాబట్టి రమ్మని. ఏం నచ్చుతుంది పవన్ కళ్యాణ్? ఆయనకి పవర్ అది. మరి పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఆంధ్రాలో ఎలా ఉంటది అనుకుంటున్నారు? ఇంకా అభివృద్ధి అయింది అనుకుంటున్నాను. ఇంకా అభివృద్ధి అయింది అనుకుంటున్నాను. మరి 5 సంవత్సరాలు జగన్ పాలన చూసారు కదా, ఎలా ఉంది? చూసిన అంటే ఇక ఇది ఎట్టుంటది, ఇక వచ్చేది ఎట్టుంటుందో చూస్తాం అంతే. ఇక ఈ 5 సంవత్సరాల్లో జగన్ పాలనలో మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు? నచ్చింది నచ్చలేదు ఏంది లేదు కానీ నెక్స్ట్ అయితే సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు కావాలనుకుంటున్నాను అంతే. అంటే జగన్ మంచి చేయలే అంటారు. చేశారు కాకపోతే ఇంకా అభివృద్ధి అయిందని అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి దగ్గర. అంటే ఐటీ పరంగా చూసుకుంటే జనాలంతా యువత బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు కదా, తప్పదు. మరి దాని గురించి ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం అనేది సంపూర్ణ నిషేధం అన్నాడు, చేశారు. తీసేత్తిగా చేయడం ఏం లేదు అంటారు కానీ ఎవరు చేస్తారు చెప్పండి. రోడ్లు ఎలా ఉన్నాయి ఆంధ్రాలో? అంతా ఏం బాగాలేదు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వస్తే ఏమన్నా మారుద్దామని చూస్తున్నారు అందరికి అంతే. పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి లేకపోయినా రైతులకి సహాయం చేయడం ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తుంది? మాకు మంచినే ఉన్నాయి, నచ్చినాయి అంతే. మరి ఈసారి పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తారా జనాలు? ఇస్తారు, ఎందుకు ఎవరు పక్కా ఇస్తారు. ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే లక్షల్లో ఉన్నారు, ఎందుకు ఓట్ల రూపంలో రావట్లేదు? వస్తే కాదంటే ఇక ఇప్పుడే స్టార్టింగ్ వస్తూనే ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారా, పవన్ కళ్యాణ్ గారు సీఎం ఉంటారా? నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ గారే రావాలని కోరుకుంటాను. మరి ఈసారి ఓట్లు వేస్తారా జనాలు? పక్కా.